సంవత్సరాలలో. కానీ ఈరోజు ఆ రోజు ఉషా మేరా కమిషన్ రిపోర్టే కానీ, ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలే కానీ, వర్గీకరణకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. మాదిగలకు ఎప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు గుర్తించలేదు, గౌరవించలేదు. దురదృష్టం ఏంటి అంటే ఈరోజు బీఎస్పీ లాంటి పార్టీ మళ్ళీ పోయి దొరతోటి చేయగలుగుతున్నది. ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ మాదిగ బిడ్డలు, దొరకు మనకు పడుతుందా? ఎప్పుడు పడదు. ఆత్మగౌరవంతో బతికే బిడ్డలు దళిత బిడ్డలు, మాదిగ బిడ్డలు. కానీ దురదృష్టం ఏంటంటే మళ్ళీ ఈరోజు దొరకు దళితుల అవసరము, మాదిగాల అవసరం. అందుకే మళ్ళీ బీఎస్పీతో చేయగలిపిండు. మనమందరము అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. 6 గ్యారెంటీల మాటనే కాదు, గతంలో సబ్ ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. దళిత బిడ్డగా, మాదిగ బిడ్డగా కోర్ కమిటీ, హైకమాండ్ కోర్ కమిటీ ముంగట తెలంగాణ వాదన వినిపించింది దామోదర్ రాజనరసింహ అనే మాదిగ బిడ్డ. అనగా రేపు పొద్దున మళ్ళీ మీకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ సమాజానికి, రైతులకే కానీ, బీసీలకే కానీ, మైనారిటీస్కే కానీ, దళితులకే కానీ ఖచ్చితంగా న్యాయము జరుగుతుంది. గతంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని సంపూర్ణంగా నమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక రేపు పొద్దున కూడా ఈరోజు స్వేచ్ఛతో ఉన్నాము, ఆత్మగౌరవంతో ఉన్నాము, ప్రశ్నించే తత్వం ఉన్నది, తిరుగుబాటు మన పుట్టుకతోటి ఉన్నది మనకు. కానీ మన కాంగ్రెస్ మీద మనకు నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా రేపు పొద్దున ఈ 5 సంవత్సరాలు సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న విషయాన్ని సవినయంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలన్నా. మనందరి అభిమాన నాయకులు, పాలమూరు ముద్దు బిడ్డ